ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 16వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాలి సుగ్రీవునితో ఘోర యుద్ధము చేయుట, రాముని బాణము వక్షస్థలమును ఛేదించగా వాలి నేలపై కూలుట అనే కథగా విందాం. ఈ విధంగా పలుకుతున్న చంద్రునితో సమానమైన ముఖం గల తారను కసురుకుంటూ వాలి ఈ విధంగా పలికాడు. సుందరమైన ముఖం గలదానా, నా సోదరుడు, విశేషించి నా శత్రువు అయిన ఇతడు తొందర చేస్తూ గర్జిస్తుంటే నేను ఏ కారణం చేతనైనా సహించగలనా? యుద్ధంలో వెన్నుచూపని వారు, ఎవరి చేత ఎదిరింపబడనివారు అయిన సూర్యులకు శత్రువు అవమానకరంగా పిలుస్తుంటే ఓర్పు వహించడం మరణం కంటే కూడా గొప్పది. చెడ్డ కంఠం గల సుగ్రీవుడు యుద్ధరంగంలో యుద్ధమును కోరుతూ గర్జిస్తూ చేస్తున్న హడావిడిని నేను సహింపజాలను. రామును గూర్చి నీవు నా విషయమునందు దిగులు చెందకు. ధర్మాలు తెలిసినవాడు కృతజ్ఞుడు అయిన రాముడు పాపం ఏ విధంగా చేస్తాడు? ఇతర స్త్రీలతో కలిసి వెనక్కి వెళ్ళు. ఇంకా నా వెనుకనే వస్తున్నావెందుకు? నాపై నీకున్న స్నేహాన్ని భక్తిని చూపించావు చాలు. నేను వెళ్ళి సుగ్రీవునితో యుద్ధం చేస్తాను, భయపడకు. వాని గర్వాన్ని మాత్రమే అణచివేస్తాను గాని వాడి ప్రాణాలు తీయను. యుద్ధరంగానికి వచ్చిన ఆ సుగ్రీవుడు కోరుకున్న యుద్ధాన్ని ఇస్తాను. వృక్షముల చేతను గృద్ధుల చేతను పీడింపబడిన వాడై తిరిగి వెళ్ళగలడు. సుగ్రీవుడు నా దర్పాన్ని, నా ప్రయత్నాన్ని, యుద్ధ పద్ధతిని సహింపజాలడు. నీవు నాకు బుద్ధి సహాయం చేశావు, నా మీద నీకున్న ప్రేమను చూపించావు. ఇక చాలు. నా ప్రాణాల మీద ఒట్టిపెడి చెప్తున్నాను, నీవు ఇతర స్త్రీలతో కలిసి లోపలికెళ్ళు. యుద్ధంలో నేను నా సోదరుని జయించి శీఘ్రంగా తిరిగి వస్తాను. తార ఆ వాలిని కౌగిలించుకుని మందంగా ఏడుస్తూ అతనికి ప్రదక్షిణ చేసింది. స్వస్తియనాది మంత్రాలు తెలిసిన ఆ తార భర్త విజయాన్ని కోరుతూ అతనికి స్వస్యయనము చేసి దుఃఖాక్రాంతురాలై ఇతర స్త్రీలతో కూడా అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. తార స్త్రీలు అంతఃపురంలోకి వెళ్ళిన పిమ్మట కోపించిన ఆ వాలి మహాసర్పం వలె బుసరు కొడుతూ నగరం నుంచి బయటికి వచ్చాడు. మహావేగం గల ఆ వాలి మహారోషంతో బుసరు కొడుతూ శత్రువుని చూడ్డానికే దృష్టిని నలుమూలలా ప్రసరింపచేస్తూ నిలబడ్డాడు. పిమ్మట వాలి సుగ్రీవుని చూశాడు. అతడు వస్త్రము గట్టిగా బిగించి బింకంతో నిలబడి ఉన్నాడు. వాలి దగ్గరనే ఉన్న ఆ సుగ్రీవుని చూసి వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. పరాక్రమవంతుడైన ఆ వాలి వస్త్రము గట్టిగా బిగించి పిడికిలి ఎత్తి యుద్ధం చేయడానికై అవకాశం కల్పించుకుని సుగ్రీవుని వైపు వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా గట్టిగా బిగించిన పిడికిలి ఎత్తి బంగారు మాల ధరించిన వాలి వైపు తొందరగా వెళ్ళాడు. కోపం చేత నేత్రాలు ఎర్రబడి మహావేగంతో మీదకి వస్తున్న యుద్ధంలో సమర్థుడైన ఆ సుగ్రీవునితో వాలి ఈ విధంగా పలికాడు. వ్రేళ్లు బాగా బిగించి ఈ పెద్ద పిడికిలిని గట్టిగా కట్టాను. దీనిని నేనే నీ మీద ప్రయోగిస్తాను. ఇది నీ ప్రాణాల్ని తీసివేయగలదు. వాలి మాటలు విని సుగ్రీవుడు అతనితో ఇట్లు పలికాడు. నా పిడికిలి నీ తలపై పడి నీ ప్రాణాలు హరించగలదు. వాలి సమీపించి కొట్టగా ఆ సుగ్రీవుడు కోపించి రక్తాన్ని స్రవిస్తూ సెలయేరు ప్రవహిస్తున్న పర్వతం వలె ఉన్నాడు. సుగ్రీవుడు బలంచేత ఒక సాల వృక్షమును పెరికి దానితో వజ్రంతో మహాపర్వతాన్ని కొట్టినట్లు వాలిని ఏమాత్రం సంశయించక అతని అవయవముల మీద కొట్టాడు. సాల వృక్షంతో కొట్టడం చేత వ్యాకులత్వం చెందిన ఆ వాలి అధికమైన వస్తువుల భారం చేత వర్తకులతో నిండి ఉన్న ఓడ సముద్రంలో అటూ ఇటూ కదిలిపోయినట్లు కదిలిపోయాడు. భయంకరమైన బల పరాక్రమాలు, గరుత్మంతుని వంటి వేగం, భయంకరమైన శరీరాలు గల ఆ శత్రు సంహారకులైన వాలి సుగ్రీవులు ఒకరి లోపాన్ని ఒకరు వెతుకుతూ ఆకాశమునందు చంద్ర సూర్యుల వలె తీవ్రంగా యుద్ధం చేశారు. అప్పుడు వాలి బలపరాక్రమములు వృద్ధి చెందగా మహాపరాక్రమశాలి సూర్యపుత్రుడు అయిన సుగ్రీవుని బల పరాక్రమములు క్రమంగా తగ్గిపోయాయి. వాలి దర్పాన్ని భగ్నం చెయ్యగా పరాక్రమము మందమైపోయిన సుగ్రీవుడు వాలిపై కోపంతో మరల యుద్ధంలో శీఘ్రత్వాన్ని అనగా నేర్పుని చూపించాడు. వారిద్దరూ మాటిమాటికి కొమ్మలున్న చెట్లతోనూ శిఖరములతోనూ వజ్రాయుధము అగ్రభాగంతోనూ సమానమైన గోళ్లతోనూ పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ పాదాలతోనూ బాహువులతోనూ కొట్టుకుంటూ వృత్రాసురుడు దేవేంద్రుని వలె ఘోరంగా యుద్ధం చేశారు. వానరులు ఇద్దరూ రక్తం చేత తడిసి ఒకరినొకరు జడిపించుకుంటూ పెద్ద ఉరుములు గల మేఘాల వలె యుద్ధం చేశారు. అప్పుడు సుగ్రీవుడు దిక్కుల వైపు చూస్తున్నాడు.
అందుచే అతడు ఓడిపోతున్నట్లుగా రాముడు గ్రహించాడు. రాముడు సుగ్రీవుడి కష్టంలో ఉన్నట్లు తెలుసుకుని వాలిని చంపడానికి ఉపయోగించే బాణం కొరకై చూశాడు. పిమ్మట రాముడు సర్పము వంటి శరమును ధనుస్సు మీద ధరించి ఆ ధనుస్సు యముడు కాలచక్రమనే ఆయుధాన్ని లాగినట్లు పూర్తిగా లాగాడు. ఆ ధనుస్సు నారి వలన కలిగిన శబ్దాన్ని విని భయపడి శ్రేష్టములైన పక్షులు మృగాలు కూడా ప్రళయకాలమునందు భయపడిన ప్రాణుల వలె పారిపోయాయి. వజ్రము వంటి ధ్వని కలది, ప్రజ్వరిల్లుతున్న పిడుగువలె ఉన్నది అయిన గొప్ప బాణం రామునిచే విడవబడినదై వాలి వక్షస్థలం మీద పడింది. వాలి ఆ బాణం చేత గొప్ప వేగంతో కొట్టబడిన వాడై నేల మీద పడిపోయాడు. ఆశ్వీజ మాసమున పూర్ణిమ నాడు నేల మీద పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి నేల మీద పడిపోయాడు. అతని బలం తగ్గిపోయింది, స్పృహ తప్పింది. కంఠము కన్నీటి చేత అడ్డుకొనబడుట చేత దీనమైన శబ్దం మెల్లగా వస్తోంది. నరులలో శ్రేష్ఠుడైన రాముడు ప్రజ్వలిస్తున్న శత్రు సంహారకమైన ఆ బాణాన్ని రుద్రుడి ప్రళయకాలమునందు పాలనేత్రము నుండి ధూమంతో కూడిన అగ్నిని విడిచిపెట్టినట్లు విడిచిపెట్టాడు. ఆ బాణము బంగారం చేతను వెండి చేతను అలంకరింపబడి ఉంది. ప్రళయకాలమందలి యముడి వలె భయంకరంగా ఉంది. రక్తంతోనూ చెమటతోనూ తడిసిన ఆ వాలి పర్వతం మీద మలిచిన పుష్పించిన అశోక వృక్షం వలె ఉన్నాడు. అట్టి వాలి చైతన్యం కోల్పోయి క్రిందకి పడద్రోయబడిన ఇంద్రధ్వజం వలె యుద్ధరంగంలో నేల మీద పడిపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండమైన కిష్కింధాకాండ ఎందలి 16వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, వాలి సుగ్రీవునితో ఘోర యుద్ధము చేయుట, రాముని బాణము వక్షస్థలమును ఛేదించగా వాలి నేలపై కూలుట అనే కథ విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 17వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, ఇంద్రుడిచ్చిన బంగారుమాల ప్రభావం చేత ప్రాణములు పోకుండా పడి ఉన్న వాలి రాముని నిందించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.